#ask Dr. Johnards అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. డి సీనయ్య, మనకందరికీ తెలుసు మనం బాడీ హెయిర్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. అంటే బియర్డ్ నుంచి హెయిర్ తీసుకోవచ్చు, చెస్ట్ నుంచి హెయిర్ తీసుకోవచ్చు, ఆంపిట్ నుంచి తీసుకోవచ్చు, బాడీ ప్రైవేట్ పార్ట్స్ నుంచి కూడా హెయిర్ అటువంటివి తీసుకొని స్కాల్ప్ మీద ఇంప్లాంట్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడు ఈ బాడీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు? సపోజ్ కొంతమంది నా దగ్గరికి వస్తారు, వాళ్ళు ఏమంటారు అంటే నా స్కాల్ప్ వెనకాల నుంచి హెయిర్ తీయొద్దండి, నాకు బాడీ మీద హెయిర్ ఉన్నాయి, అవే మీరు తీసి ఇంప్లాంట్ చేయండి అంటారు. సో అలా చేయొచ్చా అంటే లేదు, అటువంటి సిచ్యువేషన్లో చేయకూడదు. ఎందుకంటే ఎప్పటికైనా కూడా స్ట్రాంగ్ అండ్ హెల్దీ గ్రాఫ్ట్స్ అనేటువంటివి స్కాల్ప్ వెనకాల భాగంలో ఉండేటివి అనమాట. సో ఒకవేళ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది ఫ్రంట్లో చేస్తున్నాము లేదా టాప్లో చేస్తున్నాము అన్నప్పుడు కూడా ప్రతిసారి స్కాల్ప్ డొనర్ హెయిర్ని మనం మొదట తీసుకుంటాం. అలా తీసుకున్న తర్వాతనే ఒకవేళ ఎప్పుడైతే స్కాల్ప్ డొనర్ ఏరియా పూర్తిగా డిప్లీట్ అయిపోయి ఉంటుందో ఇంకా అక్కడ ఫర్దర్ తీసుకుంటే కనుక స్కాల్ప్ పల్చగా కనిపించే అవకాశం ఉందనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో అదే పనిగా బియర్డ్ హెయిర్ కానీ చెస్ట్ హెయిర్ కానీ లేదా ప్రైవేట్ పార్ట్స్ నుంచి హెయిర్ కానీ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు ఇలా చేస్తాము అంటే స్కాల్ప్ హెయిర్ అనేటువంటిది ఎప్పుడైతే ఇంప్లాంట్ చేస్తామో అది మన ఎగ్జిస్టింగ్ హెయిర్తో ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. అంతేకాకుండా గ్రోత్ పొటెన్షియల్ కూడా స్కాల్ప్ హెయిర్కి చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మనము మన బాడీ హెయిర్తో కంపేర్ చేస్తామో బాడీ హెయిర్ అనేటువంటిది స్మాల్ ఎనర్జన్ ఫేజ్లో ఉంటుంది. అంటే గ్రోత్ ఫేజ్ అనేటువంటిది చిన్నగా ఉంటుంది కాబట్టి ఎక్కువ లెంత్ పెరగడం చాలా కష్టం. బట్ టైం పోయే కొద్దీ రెసిపియంట్ డామినెన్స్ అనే ఫినామినా ద్వారా ఈ బాడీ హెయిర్ కూడా స్లోగా లెంత్ పెరగడం స్టార్ట్ చేస్తాయి. బట్ ఏది ఏమైనా కూడా బాడీ హెయిర్ స్కాల్ప్ హెయిర్ రెండూ అవైలబుల్ ఉండి ఫస్ట్ ఏది చేయాలి అంటే ఫస్ట్ స్కాల్ప్ డొనర్ హెయిర్నే తీసుకోవాలి, దాని తర్వాతనే బాడీ హెయిర్ వైపు వెళ్తాం.